హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గురించినటువంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే చూద్దామండి. ఈరోజు వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగిందండి. దీంట్లో ఏపీపీఎస్సి ప్రక్షాళన తప్పదా, ఓకేనా? మరి ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాయిదా ఎప్పుడు అంటూ ఈ రెండు అప్డేట్స్ అయితే మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో గైస్, ఈరోజు మరి మనకి సాక్షి దినపత్రికలు ఈ అప్డేట్ ఇచ్చారు. రాజ్యాంగ వ్యవస్థపై రాజకీయ దాడి అంటూ మరి ఇక్కడైతే అప్డేట్ ఇస్తున్నారు. ఏపీపీఎస్సీ సభ్యులు రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లుగా అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఏపీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అండి. యూపీఎస్సీ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పిఎస్సీలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి రాజ్యాంగబద్ధ సంస్థలు. వీరికి అంటే ఇందులో ఉన్నటువంటి చైర్మన్ మరియు ఇతర సభ్యులను తొలగించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే వీరిని వారికి వారే తొలగిపోయే విధంగా మరి వారిపైన రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నట్లుగా, తప్పుడు కేసులను మరి బనాయిస్తున్నట్లుగా అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారండి. ప్రస్తుతం ఉన్న ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యులు మొత్తం 9 మందిని ఎలాగైనా పదవుల్లోంచి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. అవసరమైతే వారిపై ఏదో ఒక కేసు బనాయించాలని చూస్తున్నట్లుగా తెలిసింది. మరి గ్రూప్ 2 మెయిన్స్ కొద్ది రోజులు వాయిదా వేయాల్సిందిగా ఇటీవల ఓ మంత్రిని కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడున్న సర్వీస్ కమిషన్ సభ్యులను తప్పించి పోస్టులను భర్తీ చేస్తామని సదరు మంత్రి సమాధానం ఇవ్వడంతో ఇదంతా కూడా తెరపైకి వచ్చిందండి. అంటే ఏపీపీఎస్సీ ప్రక్షాళన అయ్యే వరకు కూడా మన గ్రూప్ 2 పరీక్ష జరగదు అంటూ ఇక్కడైతే క్లియర్గా చెప్పకనే చెబుతున్నారండి. ఓకేనా? అక్కడ మంత్రిని అడిగారండి. ఓకేనా? అఫ్కోర్స్ అందరికీ తెలుసు ఆ మంత్రి ఎవరో, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, విద్యాశాఖ మంత్రి. మరి ఆ మంత్రిని కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడున్న సర్వీస్ కమిషన్ సభ్యులందరినీ కూడా తప్పించి పోస్టులను భర్తీ చేస్తామని సదరు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇందులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామని, అవసరమైతే వారిపై ఏదో ఒక కేసు పెట్టి తప్పిస్తామని పేర్కొన్నట్లుగా తెలిసింది. ఇప్పటికే ఏపీపీఎస్సీ సభ్యుల కుటుంబాల వివరాలు, ఆస్తుల వివరాలు సేకరిస్తున్నట్లుగా అయితే ఇక్కడ క్లియర్గా మనకైతే తెలియజేస్తారండి. సాక్షి దినపత్రికలు ఇటీవల మరి ఈరోజైతే రావడం అయితే జరిగింది ఈ యొక్క అప్డేట్. మరి ఇది రాజ్యాంగబద్ధ సంస్థలో ఈ విధంగా మరి తొలగించే అవకాశం ఉంటుందా అంటే లేదండి. సో వారికి వారే మరి రాజీనామా చేస్తే కానీ ఇదైతే పూర్తవ్వదు. మరి ఎలాగైనా కూడా, ఎందుకంటే ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళని ఏపీపీఎస్సీ బోర్డులో పెట్టుకుంటారండి. అంతేకాకుండా పారదర్శకతగా ఉండాలి. సో చాలా రోజుల నుంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఏపీపీఎస్సీ పైన చాలా అంటే చాలా ఎలిగేషన్స్ వేయడం అయితే జరిగిందండి. సో ఇందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిలేటివ్స్ ఉన్నారని, ఓకేనా? అఫ్కోర్స్ ఉన్నారు, నిజమే అది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ గారి పైన కూడా చాలా ఆరోపణలు చేశారండి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వము. మరి అలాంటి భారీ ఎలిగేషన్స్ వేసినటువంటి ప్రభుత్వము ఎంతవరకు ఈ యొక్క ప్రస్తుత కమిషన్నే ఉంచి మరి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదనే క్లియర్గా అర్థమవుతుంది. సో అంతేకాకుండా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కూడా కొత్త టీం వచ్చాకే సో పరీక్షలు కూడా కండక్ట్ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో ఇటీవల నిరుద్యోగ అభ్యర్థులు కూడా మంత్రి గారిని కలిసినప్పుడు సేమ్ ఇదే చెప్పారంట. ఓకేనా? ఏమని? సో ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాతనే మరి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారంట. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజెంట్ ఉన్నటువంటి కమిషన్నే బాగుందా, లేకుంటే కొత్త కమిషన్ వచ్చేసి మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేపట్టాలా? సో ఒక్కటి మాత్రం నిజమండి, మనకే కమిషన్ వచ్చినా కూడా ఫస్ట్ నిరుద్యోగ అభ్యర్థులకు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తానని చెప్పినటువంటి ప్రజెంట్ ప్రభుత్వం క్యాలెండర్ ఇవ్వాలి. గత ప్రభుత్వమే నిరుద్యోగ అభ్యర్థులను మోసం చేసింది. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తాము, ప్రతి ఏటా 6,500 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి సో మోసం చేసింది ఆల్రెడీ. మరి ప్రజెంట్ ప్రభుత్వమైన ఇచ్చిన మాటను నెరవేర్చాలి కంపల్సరీ. అలా అయితేనే ఏ ప్రభుత్వం పైనైనా నిరుద్యోగులకు ఒక ఆశ అనేది కలుగుతుంది. ఓకేనా? అంతేకాకుండా ప్రజెంట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా తొలి దస్త్రం పైన సంతకం చేయడం జరిగింది. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, అసలు గత టెట్ పరిస్థితి ఏంటి, రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారని మాత్రము ఎక్కడా మెన్షన్ చేయలేదు. డిసెంబర్ 31 లోపు మరి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని చెప్పింది. కానీ నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తాము, సో టెట్ రిజల్ట్స్ ఇప్పుడు ఇస్తామని చెప్పేసి ఎక్కడా కూడా మనకు అధికారికంగా మెన్షన్ చేయలేదు.
అయినప్పటికీ కూడా నిరుద్యోగ అభ్యర్థుల్లో మరి ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు అసలు ఏంటి గందరగోళం అని చెప్పేసి ఇప్పటికీ కూడా కొంత సందిగ్ధతలోనే ఉన్నారండి. ఓకేనా? సో అవునా కాదా ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, దీనిపైన మీ అభిప్రాయాన్ని. ఓకే, సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. సో థ్యాంక్ యూ. మీరు ఎవరైనా ఏపీపీఎస్సీ కానీ పోలీసు ఉద్యోగాలకు కానీ సచివాలయానికి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మంచి టెస్ట్ సిరీస్ అండ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి, లేకుంటే లేదు. ఓకేనా? కానీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.